నిద్ర, ఆహారం మనిషిని చాలా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా నిద్రలేమితో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు నిద్రలేమి వల్ల మగవాళ్లకు ఆడవాళ్ల లక్షణాలు వస్తాయంటున్నారు వైద్యులు. ఆధునిక జీవన శైలితో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మగవాళ్ల లైంగిక శక్తి దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గిపోయే ముప్పు. యంత్రం లాంటి మనిషి శరీరానికి నిద్ర చాలా అవసరం. జీవ గడియారం ప్రకారం ఏ టైంకి చేయాల్సిన పనులు ఆ టైంలో చేయాలి, లేదంటే అనేక సమస్యలు ఎదురవుతాయి. రాత్రంతా మేల్కొని పొద్దంతా పడుకున్న హార్మోన్ల విడుదలలో తేడా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మగవాళ్లలో రాత్రిపూట టెస్టోస్టిరాన్ లాంటి లైంగిక హార్మోన్లు విడుదలవుతాయి. రాత్రిపూట అంటే ముఖ్యంగా రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఇవి ఉంటాయి. మేల్కొని ఉంటే టెస్టోస్టిరాన్ ఉత్పత్తి తగ్గిపోయే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళ లక్షణాలు. సరిగ్గా నిద్రలేకపోతే మగవాళ్ల శరీరంలో ఉండే ఆడవాళ్లకు సంబంధించిన E2 హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దీంతో తెలియకుండానే మగవాళ్లలో ఆడవాళ్ల లక్షణాలు వస్తాయి. ప్రవర్తన కూడా మారే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం, పని ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గిపోవటం, స్మార్ట్ ఫోన్ల రేడియేషన్, జంక్ ఫుడ్, విటమిన్ డి లోపం, కాలుష్యం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇవే కారణాల వల్ల ఆడవాళ్లలోనూ మేల్ హార్మోన్లు పెరుగుతున్నాయని, PCOD, అవాంఛిత రోమాలు వస్తుండటం ఈ హార్మోన్ల అసమతుల్యత వల్లేనని గైనకాలజిస్టులు చెప్తున్నారు. ఆలోచనలో మార్పు. అధిక శాతం మగవాళ్ళు టెస్టోస్టిరాన్ హార్మోన్ కేవలం శృంగారం కోసమే ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ శరీరంలో అనేక అవయవాలపై టెస్టోస్టిరాన్ ప్రభావం ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. మారుతున్న జీవన శైలి వల్ల దశాబ్ద కాలంగా హార్మోన్ల అసమతుల్యత పెరుగుతూ వస్తుంది. టెస్టోస్టిరాన్ తగ్గితే బ్రెస్ట్ సైజ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ అవుతుంది. ఇలా మగవాళ్ళలో బ్రెస్ట్ పెరగటాన్ని గైనకోమాస్టియా అంటారు. మరోవైపు టెస్టోస్టిరాన్ లోపంతో మెదడుపై కూడా ప్రభావం పడి ఆలోచన తీరు మారుతుంది. ప్రవర్తనలో తేడా వస్తుంది. శుక్ర కణాల ఉత్పత్తితో పాటు గుండె సరిగ్గా పనిచేయటానికి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండటానికి, ఆలోచన విధానం సరైన రీతిలో ఉండటానికి, మెంటల్ హెల్త్ సక్రమంగా ఉండటానికి కూడా టెస్టోస్టిరాన్ అవసరం. టెస్టోస్టిరాన్ తగ్గిపోయిన వాళ్ళలో ఒబిసిటీ పెరుగుతుంది, కండరాల శక్తి, చురుకుదనం తగ్గిపోతుంది, ఎముకలు వీక్ అవుతాయి. టెస్టోస్టిరాన్ సమస్య దీర్ఘకాలం కొనసాగితే చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. లైంగిక ఇబ్బందులు, సంతానలేమి సమస్య పెరగటంలో టెస్టోస్టిరాన్ లోపమే ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు. టెస్టోస్టిరాన్ లోపాన్ని వ్యాయామం, సరైన ఆహార నియమాలతో అధిగమించవచ్చు. ఎక్సర్సైజ్తో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి సమపాళ్లలో ఉంటుందని, కనీసం వారానికి ఒకసారైనా వ్యాయామం చేస్తూ సరైన పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తగ్గుతున్న శుక్రకణాల ఉత్పత్తి. గతంలో ఆడవాళ్లలోనే సంతానలేమి సమస్యలు ఎక్కువగా కనిపించేవి. ఆధునిక జీవన విధానంలో స్మార్ట్ ఫోన్లు, పని ఒత్తిడి పెరిగి మగవాళ్లలో శుక్రకణాల ఉత్పత్తి, సెక్స్పై ఆసక్తి తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం మగవాళ్లలో సమస్యల కారణంగానే 35 నుంచి 40% జంటలు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులోనూ అధిక శాతం శుక్రకణాల కౌంట్ తక్కువగా ఉన్నవాళ్లే ఉన్నారని, హైడ్రోసెల్, వెరికోసిల్ వంటి ఇతర సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కొద్ది శాతమేనని డాక్టర్లు చెబుతున్నారు. మగవాళ్లలో పెరుగుతున్న పని ఒత్తిడి, హైపర్ టెన్షన్తో స్పెర్మ్ ఉత్పత్తి నాణ్యత తగ్గిపోతున్నాయని డాక్టర్లు అంటున్నారు. ఇన్ఫెర్టిలిటీ సమస్య రోజు రోజుకి పెరిగిపోవటానికి ఒత్తిడే ముఖ్య కారణమని డాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో 10 నుంచి 15% మంది మగవాళ్లు ఏదో ఒక స్థాయిలో వెంధత్వ సమస్యను ఎదుర్కోవటం గమనార్హం. దీంతో పలు నగరాల్లో ప్రత్యేకంగా మగవాళ్ల కోసమే నిర్వహించే మెన్స్ క్లినిక్స్లు కూడా పెరిగిపోతున్నాయి.